అండి, ఇది ఈరోజు కందగడ్డ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఫిష్ కర్రీ లాగా కనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా దురద అన్నమాట, కొద్దిగా బాగా ఉడికించాలి దీన్ని. ఈరోజు స్పెషల్ ఇది కందగడ్డ కర్రీ. దీని స్పెషల్ ఏంటంటే కందగడ్డలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, చెడు కొలెస్ట్రాల్, దాన్ని తగ్గిస్తుంది అనమాట. మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. మనకి ఇది చాలా మంచిదన్నమాట. బరువు మనకి హెవీగా ఉన్న వాళ్ళు తీసుకుంటే కొద్దిగా మంచి ఫలితాలని పొందవచ్చు. చాలా బాగుంటుంది. ఈరోజు కందగడ్డ కర్రీ చేద్దాం. ముందుగా ఈ కందగడ్డని మనము ఇలాగా క్లీన్ చేసుకోవాలి. చాలా హార్డ్గా ఉంటుంది స్కిన్, కాబట్టి నిదానంగా ఇలాగా కట్ చేసుకోవాలి. చాలా కష్టం అండి కట్ చేయడము, కానీ ఎంత కష్టమైనా కూడా చేసుకొని హ్యాపీగా తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కష్టంగా ఉంటుంది, తర్వాత ఆ ఫుడ్ తినేసరికి మనకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇలా కట్ చేసుకొని అంతా క్లీన్ చేసేసుకుందాం. ఇదంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకుందాము. మనకి ఇవి చాలా ఇలా పల్చగా కట్ చేసుకోవాలి, త్వరగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మందంగా అంటే కొద్దిగా అది లోపల ఉడకకపోతే మనకి దురద అనేది వచ్చేస్తుంది నాలుక పైన, కాబట్టి ఇలా పల్చగా ఇలాగా చేసుకోవాలి. చూడండి, తొందరగా అంటే ఇలాగా త్వరగా కూడా ఉడికిపోతుంది. నేను స్టవ్ పైన వాటరు, సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను వేడి చేయడానికి. ఇలాగ కట్ చేసుకోవాలి. ఈ మాత్రంగా పల్చగా ఉండాలండి. ఇలాగా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో వేసేద్దాం. ఇందులో నేను సాల్ట్, పసుపు వేసాను వాటర్లో. ఇలా ఉడికిన తర్వాత ఈ కంద ముక్కలని ఇందులో వేసేద్దాం. ఇలాగా వేసిన తర్వాత ఒక కొద్దిసేపు ఉడకాలి, ఎందుకంటే ఇది పల్చగా ఉన్నాయి కదా, త్వరగా ఉడికిపోతుంది. మనము చూస్తూ ఉండాలండి. ఇలాగే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చాలండి. సూపర్గా ఉడికింది. ఇప్పుడు వీటిని తీసేద్దాము ప్లేట్లో. ఫస్ట్ కందగడ్డ ఫ్రై చేస్తాను, తర్వాత మీకు కర్రీ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్రైకి ఇలా కందగడ్డ మనము వాటర్లో వేడి చేసుకోవాలి. బాగా ఇలాగా అంటే ఒక 80% బాగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనకి దీనికి కొబ్బరి తురుము, కొత్తిమీర, కారము, పసుపు, ఎల్లిపాయలు, లవంగాలు, కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు చూద్దామా. ఇలాగా డీప్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా వేడి కావాలి. వేడైన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. ఎల్లిపాయలు, తర్వాత కొబ్బరి, లవంగాలు, సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుందాము. అలాగే కారం కూడా వేసుకుందాము అందులో. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నిదానంగా వేసేసుకుందాం. ఫస్ట్ కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అదంతా వేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి మొత్తము. ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ఎలాగుందండి ఈ ఫ్రై, కందగడ్డ ఫ్రై సూపర్గా ఉంది కదా. మీరు ఇలాగే ట్రై చేసుకోండి. ఎలా ఉందో కమెంట్స్ పెట్టండి. ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.